వెల్కమ్ టు ద ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనుక మీరు చూస్తే ఇక్కడ నా భీమ్ యూపీఐ యాప్లో అన్ని తెలుగులో కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఈ తెలుగులోకి మీరు మీ లాంగ్వేజ్ సెట్టింగ్స్ మార్చుకోవాలంటే అది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ మళ్ళీ భీమ్ యూపీఐ యాప్ని సెలెక్ట్ చేద్దాము. భీమ్ యాప్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఈ విధమైన హోమ్ పేజ్ వస్తుంది కదా. సో మీకు లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో చదవడం ఇబ్బంది అవుతోంది అనుకుంటే కనుక మీరు లాంగ్వేజ్ని మార్చుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ పైన ఏదైతే లెఫ్ట్ సైడ్లో టాప్లో మీ ఇనిషియల్స్ కనిపిస్తాయి, మీ పేరులోని ఇనిషియల్స్, సో అదే మీ ప్రొఫైల్ అనుకోండి. సో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. అలాగే కొంచెం స్క్రోల్ చేసుకుని కిందకి వెళ్తే మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. అలాగే యూపీఐ లైట్లో బ్యాలెన్స్ ఉంటే అది కూడా డిస్ప్లే అవుతుంది. సో ఆ కిందకు వస్తే కనుక మీకు మొదటిది ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది. అది కాకుండా రెండో దాంట్లో మీకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ కనిపిస్తాయి, ఏ అనేసి, ఆ అనేసి అలాగా. సో ఇక్కడ పక్కనే చేంజ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఆ చేంజ్ లాంగ్వేజ్ ఈ సెకండ్ ఆప్షనే ఉంటుంది. సో ఆ రెండో ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ఇందులో ఉన్న లాంగ్వేజెస్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకి చూసుకుంటే 4వ నంబర్లో మనకి ఇక్కడ నమస్కారం అనేసి కనిపిస్తుంది. సో ఇది మన తెలుగు కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత మీకు వెంటనే ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది. ఇంగ్లీష్లో ఉండగానే మీకు ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు తెలుగు సెలెక్ట్ చేయగానే ఇక్కడ వెంటనే తెలుగులో అక్షరాలు వచ్చేసాయి, తదుపరి అనేసి. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు చూసారు కదా, మీకు అంతా కూడా ఇక్కడ మీకైతే తెలుగులో కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా మీకు అంతా తెలుగులోనే వస్తుంది. సో ఇక్కడ సెండ్ టు మొబైల్ అనేసి అయితే ఇది ఇంగ్లీష్లోనే ఉంది. సో దీని మీద మనము ట్యాప్ చేసినా కూడా ఇక్కడ మొబైల్ మరియు యూపీఐ ద్వారా సెర్చ్ చేయండి. అలాగే ఫేవరెట్స్ అని, పరిచయాలు, సో కాంటాక్ట్స్ యొక్క లిస్ట్ అంతా కూడా మీకు ఈ హెడ్డింగ్స్ అన్నీ తెలుగులోకి మారిపోయాయి. అలాగే ఇక్కడ బ్యాలెన్స్ చూద్దాం. మనము బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే కూడా మీకు ఇక్కడ మీ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడ చూడొచ్చు. మీరు బ్యాంక్ ఖాతాలు అని కనిపించింది. సో ఆ బ్యాంక్ ఖాతాల్లో మీరు జతపరిచిన ఖాతాలు కనిపిస్తాయి, అందులో బ్యాలెన్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కింద స్కాన్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే కూడా మీ క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది యూజ్ చేసి మీరు క్యూఆర్ కోడ్ అనేది దుకాణాలకు వెళ్ళినప్పుడు స్కాన్ చేసి పేమెంట్స్ అనేవి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎలాగ మనము మన తెలుగు భాషలోకి మార్చుకుని మనము ఈ భీమ్ యూపీఐని ఇంకా మనకి అనుగుణంగా మనమైతే ఫ్రీగా వాడుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు మళ్ళీ భాష మార్చుకోవాలంటే ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద మళ్ళీ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు అన్నీ మళ్ళీ తెలుగులో కనిపిస్తాయి. ఏదైతే భాషను ఎంచుకోండి అని వచ్చింది కదా, సో దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. చేయగానే మళ్ళీ మీరు ఇంగ్లీష్ కానీ హిందీ లేదంటే మీరు తెలుగులోనే ఉంచుకోవచ్చు. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే కనుక మళ్ళీ ఆటోమేటిక్గా అంతా ఇంగ్లీష్లోకి మారిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఎలాగంతా ఇంగ్లీష్లోకి అయితే మారిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ స్టెప్స్తో మీరైతే భీమ్ యూపీఐలో మీ భాషను అనేది అయితే మార్చుకోవచ్చు. సో ఈ సింపుల్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.